లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతిపై ఎవరు భౌ భౌ అని అరిచినా ఉపయోగం లేదు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రేణుకా చౌదరి ఈరోజు ఒక సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఇంతకీ ఆ సమావేశం ఏంటి అంటే, ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఈ ముంపు మండలాలు ఉన్నాయి భద్రాచలంకి సంబంధించి. ఈ ముంపు మండలాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన క్రమంలో వాటిని తెలంగాణలో కలపాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని మరి ఉదాహరిస్తూ ఆవిడ చెప్పిన మాటలు ఏంటి అంటే, కొంచెం పెద్ద మనసుతో ఆ 5 గ్రామాలను తీసుకొచ్చి మా రాష్ట్రంలో కలపండి, అక్కడ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ స్థానికులు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు అనేది తన యొక్క రిక్వెస్ట్. ఈ క్రమంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏంటో వినే ప్రయత్నం చేద్దాం. ఆనాడు కూడా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన చెప్పడం జరిగింది. అదే విధంగా కేంద్రంలో కంటిన్యూస్ ప్రెషర్ ఎక్కువ తగ్గుతుంది. ఇక్కడ కొంచెం ఆ గాలి రావడంతో డిస్టర్బెన్స్గా ఉంది తన వాయిస్ యాక్చువల్లీ. సో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా ఆ డిమాండ్ అయితే ఉంది. ఈ క్రమంలో జేఏసీ వాళ్ళు కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు నేను కూడా మద్దతు తెలిపానని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏం మాట్లాడారో విందాం. అది సో ఏమంటున్నారంటే, ఆంధ్రాలో పరిస్థితి ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి రాజధాని లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే చివరికి అది ముగిసిపోయింది ఆ సమస్య అంతా కూడా అని చెప్పేసి ఆవిడ చెప్పే ప్రయత్నం. ఇప్పుడు కొన్ని కామెంట్స్ ఉన్నాయి, విందాం. అది సంగతి. సో ఇక అదంతా కూడా పార్లమెంట్లో ముగిసిపోయింది, బిల్లు పాస్ చేశారు, అయిపోయింది. ఇక ఎవడో ఏమన్నా భౌభౌమని అరిచినా తను వాడిన పదాలు ఇవే, ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు అని అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పటివరకు ఏంటి అంటే, అమరావతి రాజధాని అని చెప్పేసి అంటే గెజెట్ నోటిఫై అవ్వలేదు, బిల్లు పాస్ కాలేదు. ఈ దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం. ఎందుకంటే ఆ విభజన జరిగిన తీరు అప్పట్లో మరి పార్లమెంటు వేదికగాని ఇదంతా జరిగిన పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి 10 ఏళ్ళు అని చెప్పేసి అన్న క్రమంలోనే మరలా పార్లమెంటు వేదికగా జరగాల్సిందే తప్ప. సో ఈ క్రమంలో అనేక రకాలైన అవాంతరాలు, ఇబ్బందులు మామూలుగా కాదు. ఎందుకంటే ఇరు పార్టీలు కలిసి రాజధానిని డిక్లేర్ చేయవలసిన పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే, ఒక పార్టీ ఒక తరహా, ఇంకో పార్టీ ఇంకో పరిస్థితి. సో ఈ రకంగా విభజన అనేది ఎప్పుడు ఏ ముహూర్తాన్ని జరిగిందో కానీ ఈ రాష్ట్రానికి సంబంధించింది కూడా రాజధానికి సంబంధించిన అంశం ప్రధానంగా. ఏ రకంగా వాళ్ళొకటి వీళ్ళొకటి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ మొదటి నుంచి ఒకటే స్టాండ్, అమరావతి అంటే అమరావతే, ఇంక మరలో అందులో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం తీసుకోవాలి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, తొలుత అమరావతి అన్నారు, ఆ తర్వాత 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత తూచి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా ఎప్పటికప్పుడు స్టాండ్లు మార్చుకుంటూ ఉంటే ఇక రాజధాని అనేది ఏ విధంగా జరుగుతుంది? సో అందు గురించే అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్ పాస్ చేయటం, ఉభయ సభల్లోనూ, ఇక ఆ తర్వాత రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర, ఇవన్నీ జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా సరే మార్చారా తీరు అంటే లేదు. ఇంకా మావిగన్ పెట్టింది. మావిగన్ అంటే ఇంకా కొంతమంది మేధావులు కూడా మావిగన్ అంటే తప్పండి, మచిలీపట్నాన్ని అందులో జారీ చేయమంటున్నారంట. మావిగన్ అంటే తప్పు కాదు యాక్చువల్గా. అక్కడ చేసిన ప్రతిపాదన ఏంటి? అసలు కోర్ క్యాపిటల్ అమరావతిని ప్రక్కకు తోసేసి విజయవాడ, గుంటూరు అని చెప్పేసి మాత్రమే మాట్లాడుతూ ఉంటే మరి దాన్ని ఏమంటారు? సో అందు గురించే ఇప్పుడు రేణుకా చౌదరి గారు అంటే పొరుగు రాష్ట్ర నేతలు కూడా అంత గట్టిగా రాజధాని లేదు అని, మొన్నటిదాకా లేదు పాపం అని చెప్పేసి జాలి చూపించే పరిస్థితి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల జాలి చూపించే స్థాయికి తీసుకువెళ్ళిన నాయకులు ఎవరు? ఆ ఘనత సాధించింది ఎవరు అంటే వైసీపీనే. వాళ్ళు తీసుకున్న స్టాండ్సు చివరికి పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా జాలి చూపించే పరిస్థితికి వచ్చింది. సో అదే బ్రహ్మాండంగా
ఆ మాటకే కట్టుబడి అని తొలుత ఏదైతే అప్పుడు మనం అసెంబ్లీలో పాస్ చేసుకున్నామో అదే తరహాలో అమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టిక్ ఆన్ అయ్యి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. సరే, ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళది ఉంటుంది, తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, అలా చేసుకున్న ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ 3 రాజధానులు అలా కాదు మావిగన్ను ఇలా అనకుండా అమరావతి, అప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు కదా, దానికి ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత మేము ఎంత అయితే ఖర్చు పెట్టమని చెప్పేసి ఎంతో కొంత అసలు మొత్తం కంప్లీట్గా ఆపేసి చివరికి అక్కడ ఉన్న జేసీబీలని చేసే వర్కర్లు మొత్తాన్ని తోలేసి ఇక అక్కడ ఆ రకంగా పిచ్చి చెట్లు తుమ్మ చెట్లు మొలిచిపోవడానికి కారణం ఎవరు? మనం తీసుకున్న నిర్ణయం. పైగా వీటికి ఎడిషనల్గా ఏంటి, మాజీ మంత్రి బొత్స ఆయన లాంటి వాడితో కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయించారు. ఇక్కడ ఏముంది, మొత్తం శ్మశానమేగా అనే పరిస్థితి. మరి ఆ శ్మశానం అన్నది ఇవాళ ఎట్లా ఉంది? సో వీళ్ళ వైఖరి ఏమీ మారట్లా. పోనీ అప్పుడంటే ఏదో వీళ్ళు ఏం చెబితే అదే నడుస్తుంది, ఇంకా ప్రజలందరూ వీళ్ళ పక్షానే ఉన్నారు మొన్న, ఎందుకంటే 151 వచ్చినాయి కదా అని ఓ విర్రవీగారు. తీరా కట్ చేస్తే ఏమైంది, మేము మీ వెనకాల లేము అని చెప్పి మనం స్పష్టంగా తీర్పునిచ్చారు. ఇచ్చిన తర్వాతైనా అరే మనకు ఎందుకు ఇచ్చింది ఈ తీర్పు, సో మనం అప్పుడు ఆ వైఖరి ఈ విధంగా మార్పు చెందటం వల్లనే ఈ రకంగా ప్రజలు కూడా తిప్పికొట్టారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళైనా సరే రియలైజ్ అయ్యి మరలా సరే మేము అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది పడ్డాము, సో మరలా అట్లా కాదు, సో ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికే మేము కట్టుబడి ఉన్నామన్న మాట ఒక్కటైనా వస్తుందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏదుండి ఏది మాట్లాడితే వీళ్ళందరూ కూడా అదే. పోనీ వాళ్ళు ఏమైనా సరే ఒక సమావేశం నిర్వహించుకొని ఏంటి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద స్థాయి నేతలతో నాయకుడు కూర్చొని మాట్లాడారా అంటే లేదు. ఒంటెద్దు పోకళ్ళలాగా ఆయనంతకు ఆయనే మాట్లాడారు అని చెప్పేసి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వాళ్ళే కొంతమంది గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అంతెందుకు, సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కూడా ఇదే తరహా కామెంట్స్ వచ్చి అసలు మీరు ఎవరిని అడిగారు, ఏంటి ఎవరితో చర్చించారు, ఏమి చర్చించకుండా డైరెక్ట్గా మావిగన్ అని చెప్పేసి అంటే మేము ఎట్లా సమాధానం చెప్పుకోవాలి ఏంటి అని చెప్పేసి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులే సజ్జల రామకృష్ణారెడ్డిని గట్టిగా ప్రశ్నించారట. ఈ ప్రశ్నించిన క్రమంలో ఆయన నాదే ఉంది, ఆయన చెప్పమన్నారు నేను చెప్పాను అని చెప్పేసి అన్న తర్వాత సరే కనీసం మాకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో అరేంజ్ చేయ మీటింగ్ అని చెప్పేసి అంటే అది కూడా కుదరదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేది కూడా కొన్ని కథనాలు వెలువడినాయి. సో ఈ నేపథ్యంలోనే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే చివరికి వాళ్ళకి సఖ్యత లేదు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఈ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తే మరి మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతున్నారు? ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం మావిగన్ అన్నాడు కదా, మావిగన్ అన్నాడంటే మరి ఈ ప్రాంతాలు వదిలేసినట్టే అనుకోవాలి కదా. సో దాన్ని ఏమైనా గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నాడా? సో ఇలా అనేక రకాలైన వీళ్ళ యొక్క విధానాలు వాళ్ళ నాయకులే వాళ్ళ మాజీ మంత్రులే తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న మాటల్లో మరి మావిగన్ని సపోర్ట్ చేస్తున్నాడా చేయట్లేదా? అది కూడా ప్రశ్నించుకోవాలి కదా. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత చూపిస్తున్నారా? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒక వైసీపీ నాయకుడిగా కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారా అంటే ఓకే, ప్రత్యర్థులు కాబట్టి ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, మీరు ఒకే చోట ఎలా నిర్మిస్తారు, మరి మిగతా రాష్ట్రాన్ని అంతా గాలికి వదిలేస్తున్నారా అని చెప్పేసి సరే అందులో ఎంతవరకు కన్స్ట్రక్టివ్గా ఉందని మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా మావిగనే కదా. పోనీ అసలు గుడివాడ అమర్నాథ్ నిజంగా చెబుతున్నట్లుగా అభివృద్ధి అంతా కూడా అక్కడే ఫోకస్ చేసి అమరావతిని పెడుతున్నారు. ఎక్కడ ఏ కంపెనీలోనూ అమరావతికి తీసుకెళ్ళిపోతారు, మరి మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలండి? అదేంటి? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి, మరి గూగుల్ డేటాబేస్ సెంటర్ అక్కడ విశాఖపట్నం కాదా? అలాగే పవర్ ప్లాంట్ అది ఎక్కడ పెడుతున్నారు? అది ఆర్సిఎల్ మిట్టల్ది, అది ఎక్కడ? అనకాపల్లి కాదా? ఆ ప్రాంతం కాదా? మరి అక్కడ ఆ ప్రాంతం, పైగా కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఈ కంపెనీలన్నీ కూడా అక్కడికి రాబోతున్నాయి. విశాఖపట్నం ఐటీ హబ్గా మార్చబోతున్నారు. మరి అటువంటి దాన్ని వదిలేసి అభివృద్ధి అంతా అక్కడ చేస్తున్నారంటే విశాఖపట్నం డెవలప్ అవ్వట్లేదా? ఆల్రెడీ వైజాగ్ ఈజ్ అ డెవలప్డ్ సిటీ, కానీ ఇంకా ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కావచ్చు అక్కడ, ఎందుకంటే పోర్ట్ యాక్సెస్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రోడ్ యాక్సెస్ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది, అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. సో ఈజీగానే డెవలప్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇటు ఇంకా దానికి అక్కడ ఉపేక్షించాల్సిన అవసరం ఏముంది అక్కడ? సో ఇక్కడ వీళ్ళ ఆక్షేపణ ఎందుకు, ఏ విషయం పైన? సో ఈ ప్రకారంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలే మరి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇప్పుడు రేణుకా చౌదరి గారు క్లియర్ కట్గా చెప్పేశారు,
కోర్స్ మన పట్ల జాలి చూపించినా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఎవడో కదపలేడు అని చెప్పేసి ఆవిడ స్ట్రైట్ అవే మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకమైన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన మేరకే నాయకులు పరిపాలన ఉండాలి, వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఇదే తరహాలో ఉంటే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇక మేము ఇదే ధోరణిలో ఉన్నాం, మావిగన్నాన్ని కాసేపు లేదా 3 రాజధానులు కాసేపు, మళ్ళీ వాళ్ళు చెప్పిన మావిగన్ రేపేమైందో తెలీదు. ఎందుకంటే మొన్నటిదాకా చెప్పిన 3 రాజధానులు పోయింది, మావిగన్ వచ్చింది, రేపు ఇంకొకటి ఏదో వస్తుందేమో. సో వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ అలా ఉందన్నమాట. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే పొరుగు రాష్ట్రాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే దానికి నిదర్శనమే ఇప్పుడు ఎంపీ రేణుకా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు. మరి మీరేమనుకుంటున్నారు దీనిపైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.